కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. షష్టగ్రహ కూటమి అని చెప్పి, ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి రకరకాలుగా వింటున్నాం. ఇది ఇంకా మహాప్రళయానికి సంకేతం ఆల్రెడీ మనకు మొదలైపోయింది. జల ప్రళయాలని ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చూసేసాము. ఇప్పుడు ఇంకా ముందర రాబోతున్నది మహాప్రళయం అని చెప్పి, కరోనా కంటే భయంకరమైన వైరస్లు రాబోతున్నాయని చెప్పి, చాలా అంటే జన నష్టం, ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి వింటూ ఉన్నాం. నిజంగా అలాంటి ఒక షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుందా? అంత నష్టం జరగబోతుందా? ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కరోనా కంటే భయంకరమైన రోగం అయితే ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్స్ ఏమీ అవ్వవు. పెద్ద పెద్ద రోగాలు వచ్చేసి ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు. ఏదైనా చిన్నపాటిది గాలి సంబంధంగా, వాటర్ సంబంధంగా కొంచెం వాటర్ ఇదైంది, ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి వస్తాయి ఒకటి. రెండవది సుడిగుండాలు లాంటివి ఇట్లాంటివి వస్తుంటాయి, లేదా సముద్రాల్లో సుడిగుండాలు వాటర్ రిలేటెడ్ బేస్ మీద. ఎందుకు అంటే వాయుతత్వ రాశులు, జలతత్వ రాశుల్లో కుజుడు సంచరిస్తున్నాడు. అంటే వాయుతత్వ రాశిలో ఉన్నాడు ప్రజెంట్, జలతత్వ రాశిలోకి వెళ్తాడు. అందువల్ల ఈ వాయుతత్వ రాశుల్లో ఉన్నంత కాలము గడిచిన 1 month నుంచి కూడా మీకు ఎయిర్లో కొంత మార్పులు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ అంతా కూడా జలతత్వ రాశుల్లోకి షష్టగ్రహ కూటం వస్తూ శని రాహువులు అక్కడ కలిసి ఉండి కొంచెం గ్రహాలన్నీ ఒకవైపు వస్తున్నందుకు కొంచెం ఈ జలాల్లో అంటే సముద్రాల్లోనో నదుల్లోనో ఒక రకమైనటువంటి వాతావరణ మార్పు, ఒక సుడిగుండాల్లాగా ఒక గాలిలో లేచి తిరుగుతున్నట్టు ఉంటుంటాయి. అది ఎక్కువ విదేశాల్లో వస్తుంటాయి, ఇక్కడ కాదు, మళ్ళీ బయట దేశాల్లో అట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మంచి ఎండాకాలం ఇది మనకి. మంచి ఎండాకాలంలో బోల్డంత వర్షం పడిపోద్ది. ఇదేమిటి ఇంత ఎండాకాలం వర్షం పడ్డం ఏంటి అనిపిస్తుంది. అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మన దగ్గర జరుగుతుంది. అంటే ఎండాకాలం వర్షాలు పడ్డం ఏమిటి, సుడిగుండాలు రావడం ఏంటి, అల్పపీడనాలు ఏంటి అనిపిస్తుంది. వస్తాయి భారీ వర్షాలు ఉంటాయి. ఎందుకు అంటే దానికి సూత్రం ఏమిటి, ఏదో ఊరికే చెప్పడం కాకుండా, కుజుడు కర్కాటక రాశిలో ఉంటూ దానికి కోణస్థానంలో శని రాహువులు ఉన్నారు. షష్టగ్రహ కూటమి ఏర్పడింది, అది కూడా జలరాశుల్లో. అందుకని జల సంబంధంగా ఉంటాయి అన్ని ప్రళయాలు కావచ్చు. ప్రళయం అంటే ఏదో పెద్ద మునిగిపోద్దని కాదు, కొంచెం భారీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు కలవడం చాలామంది ఏదో కొన్ని 100 సంవత్సరాలకు వస్తుంది అంటారు. అట్లా ఏముంటుంది, 2-3 సంవత్సరాల కోసం 4-5 గ్రహాలు కలుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏ రాశుల్లో కలుస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కరోనా కంటే భయంకరమైనది అయితే ఏమీ రాదు, అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అలాంటివన్నీ 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మనకు అది వచ్చి 4-5 సంవత్సరాలు కూడా అవుతుంది, మహా అంటే 5 సంవత్సరాలు అవుతుంది మహా అంటే. కాబట్టి అంత భయంకరమైనది అయితే ఏమీ రాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ శని రాహువులు ఎప్పుడైనా మీన రాశిలో కలుస్తున్నప్పుడు ఇది దేనికి సంకేతము అంటే, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులకి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము. మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఎటువంటివి కూడా వాళ్ళ దరికి చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటారు కదా, కానీ వాళ్ళకే అంటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే కాలంలో ఏ గ్రహాలు ఇటువైపు తిరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఉంటారు కదమ్మా, వాళ్ళందరూ ఒక పర్పస్ మీదకి వస్తారు. వాళ్ళకి అసలు ఏమనిపించదు, మనం కంగారు పడ్డం తప్పితే వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది. అంటే ఎట్లా నా పర్పస్ ఏమిటి, భూమి మీదకి ఎందుకు వచ్చాను, మళ్ళీ ఈ శరీరం అనే ఈ చొక్కాని ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో పర్పస్ మీద ఇంకో జన్మెత్తడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం వల్ల ఇది ఉంటుంది. మనం కంగారు పడతాం అంతే, అయ్యో ఏమిటి వీళ్ళకి తెలియదా, ఇలా అయిపోతే వాళ్ళు మనల్ని కాపాడుకోవట్లేదా, ఇవన్నీ. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు, 32 years. ఆయన యాక్చువల్గా భూమి మీదకి వచ్చినప్పుడు 8 years అనుకొని వచ్చారు, కానీ అది పెరుగుతూ వచ్చింది. 8 కాస్త 16 అయింది, 16 కాస్త ఇంకో 8 సంవత్సరాలు, ఇంకో 8, అలాగా 3 8 8 4 32 సంవత్సరాలు ఆయన భూమి మీద తిరగవలసి వచ్చింది. యాక్చువల్గా వచ్చింది 8 years కోసం వచ్చారు ఆయన. 3 సంవత్సరాల కల్లా వేదం మొత్తం నేర్చుకున్నారు ఆయన. మొత్తం వేదంలో అన్న ఎవ్రీథింగ్ వచ్చాయని 3 ఏళ్ళకే. అంటే ఇంకా సాక్షాత్ శంకరుడు ఎవరు నేర్చుకోగలుగుతారు చెప్పండి, మొత్తం వేదం 3 సంవత్సరాలు. మామూలుగా పెద్దవాళ్ళకి కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి 14-12 సంవత్సరాలు పడుతుంది, అది కూడా ఒక శాఖ నేర్చుకోవడానికి. మొత్తం ఎక్కడ నేర్చుకోగలరు?
మామూలుగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది సుమారు? మామూలుగా వీళ్ళంతా వేదం ఒక శాఖ ఒకటి కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. 12 years అట్లా సాధన చేస్తారు. అందులో మళ్ళీ ఘనాపాట్లు ఇట్లా ఉండేవాళ్ళు ఒక 18 years సాధన ఉంటుంది, 18-16 years ఉంటుంది. మరి అట్లాంటప్పుడు 3 years చిన్న ఏజ్లో అంటే అది భగవత్ స్వరూపానికి అది సాధ్యం. అలాగే కొంతమంది పర్పస్ఫుల్గా భూమి మీదకి పుట్టిన వాళ్ళకి ఈ మీనరాశిలో ఉండే కాంబినేషన్ కొంచెం వాళ్ళ యొక్క ఇది జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తుంది గ్రహం. అంటే ఇవి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు వెంటనే చూసుకొని జాగ్రత్త పడాలి. అలాగే బుధుడు ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం షేర్ మార్కెటింగ్ విషయాల్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అంటే ఏదో ఇది పెరుగుతుంది అనుకుంటే ధామని కిందకి రావడం, ఇది కిందకు వస్తుంది అనుకుంది పైకి వెళ్ళడం, ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంచనాలు తారుమారవుతాయి. హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి షష్టగ్రహ కూటమి వల్ల. అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన కొన్ని హ్యాక్ అవుతాయి చూసారు. ఒక్కోసారి గూగుల్ వాళ్ళు కూడా హ్యాక్ అవుతుంటాయి. ఇప్పుడు ఇలా అయింది ఏంటంటే ఒక 2 గంటల సేపు ఏదో అయింది. మనకి వాట్సాప్ కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు. అయ్యో మొత్తం ఆగిపోయింది వాట్సాప్, అయ్యో ఏంటి ఎవరిది వెళ్ళట్లేదు అనుకున్నాం. అలాంటివి ఏమైనా టెక్నికల్ రిలేటెడ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని హ్యాకింగ్స్ జరుగుతాయి ఈ షష్టగ్రహ కూటమి సంబంధం విషయంలో. ఇలాగా మార్కెట్ ఫ్లక్చువేషన్స్, బిజినెస్లో కొన్ని రకరకాల కొత్త ఇవి వల్ల కొంత ఇబ్బంది పడ్డము. మరలా అదే షష్టగ్రహ కూటమిలో బుధుడు ఉండగా శుక్రుడు కనుక వక్రగతి పోయి నీచభంగ రాజయోగం జరిగితే బిజినెస్లో అద్భుతమైన కొన్ని టెక్నిక్స్, కొన్ని అద్భుతమైన కొన్ని ఇన్వెన్షన్స్ కూడా జరుగుతాయి దీనివల్ల. అది కాబట్టి ఇది అయితే ఇక్కడ మళ్ళీ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క లగ్నం వారికి కొన్ని జాగ్రత్తలు కొన్ని మంచి కూడా జరుగుతుంది. ఎంతసేపు బ్యాడ్ అని కాదు ఇక్కడ. ఏమిటా మంచి అంటే ఒకటి మేషం వారికి విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది. వృషభం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది లాభస్థానంలో కాబట్టి. మిథునం వారికి విదేశీ ఉద్యోగ యోగము, రకరకాల ఉద్యోగాలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే రకరకాల ఉద్యోగాల అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కర్కాటకం వారికి ప్రత్యేకంగా వీరికి ఏంటంటే ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది. మరి జాగ్రత్తలు ఏమిటంటే కర్కాటకం వారు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మిథునం వారు కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి, వృషభం వారు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మేషం వారు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ రీసెర్చెస్ వైజ్గా బాగుంటుంది సింహం వారికి. ఇక కన్యవారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళకి వివాహ సంబంధాలు తొందరగా కుదురుతాయి. సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా అలాగా. తులారాశి వారు క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకోవాలి బిజినెస్లో. ఏదో ఎక్కువ లాభం వస్తుందని ఎక్కువ ఏదో అప్పులు తీసుకొచ్చి పెట్టడం లాంటివి చేయకూడదు. కానీ లగ్నం వారు తులారాశి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చికం వారికి ఇక్కడ ఉద్యోగంలో మార్పులు ఉంటాయి ఈ షష్టగ్రహ కూటమి వల్ల. అంటే దీని అర్థం ఏమిటి, మీరు ముందుగా ఇంకో ఉద్యోగం కోసం రెడీగా ఉండండి. ఇక ఏదో ఎవరినో భయపడడానికి జ్యోతిషాస్త్రం ప్రిపరేషన్ కోసం అట్లా. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలిస్తుంది ఈ గ్రహ కూటమి వృశ్చికం వారికి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ జర్నీ చేసి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బయట దేశాల్లో స్థిరపడ్డానికి యోగించే స్థితి గ్రీన్ కార్డు కోసం వాటికి వీటికి. అలాగే మకరం వారికి కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, సడన్గా కొన్ని మార్పులు, పూర్వీకుల ఆస్తులు తాతగారు ఆస్తి విషయంలో కొన్ని మార్పులు ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కుంభం వారికి ఏమో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనం వారికి ఓవర్లోడ్, ఎక్కువ గ్రహాలు అక్కడే వచ్చి కూర్చున్నాయిగా, ఎక్కువ పనులు పెట్టేసుకుని అయ్యో ఆ పని ఈ పని హడావిడి ఎక్కువ ఉంటుంది, అప్పులు ఎక్కువగా ఇవ్వడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారు. బట్ ఎవ్వరు వాళ్ళకి గ్రహం అంటే వాళ్ళ నక్షత్రం తెలిసినా తెలియకపోయినా, రాశి తెలిసినా తెలియకపోయినా, లగ్నం తెలిసినా తెలియకపోయినా ఒకటే చండీ పారాయణము లేదా దుర్గా సప్తసతి లేకపోతే ఒక ఓం నమో నారాయణాయ అనే నామమంత్రము ఇలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గోవులకు కాస్త గోసేవ చేయడం కానీ, నవగ్రహాల్లో శని రాహు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే దీని యొక్క ప్రభావం ఏమీ ఉండదు. అంటే భయపడాల్సింది ఏమీ లేదు దీనివల్ల. అందరూ చిన్నవి ఇప్పుడు మీరు భయపడినంత మాత్రాన సుడిగుండాలు ఆగిపోతాయా? లేదు, ఏదో గాలి ఇలా తిరుగుతూ ఉంటాయి, అలాంటివి ఆగిపోద్దా? మీరు భయపడితే ఆగదుగా. మీరు జాగ్రత్తగా ఉండాలంటా నేను. జాగ్రత్త తీసుకోవాలి. మన వ్యక్తిగతంగా మీరు అన్నట్టు ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసు. ఇప్పుడు చాలామంది నాకు క్లయింట్లు ఫోన్ చేసి అడుగుతుంటారు, ఏమండి నాకు భయం వేస్తుందండి, టెన్షన్ వస్తుందండి అంటే నేను ఒకటే అంటాను, ఏం లేదండి మీరు భయం వల్ల టెన్షన్ పడడం వల్ల సమస్య తీరేటట్టయితే ఓ 10 మందిని ఇంటికి పిలిపించుకొని 10 మంది కూర్చొని రూమ్లో కూర్చొని కొంచెంసేపు టెన్షన్ పడండి, క్లియర్ అవుతుందేమో చూద్దామంట. అయ్యో ఎలా తిరుగుతుంది సార్, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు?
ఇంకొంతమంది అంటుంటారు, ఏమండి నాకు ఇది ఏంటో చాలా టెన్షన్ వస్తుంది సార్ అంటే, అవునండి నాకు కూడా టెన్షన్ వస్తుంది, కాకపోతే నేను 24 గంటలు పడను, ఒక పొద్దున 10 నిమిషాలు ఈ టైం టు ఈ టైం టెన్షన్ పడాలనుకుని లోపల కూర్చొని కొంచెం టెన్షన్ పడి బయటకు వచ్చేస్తాను, మీరు అలాగే చేయండి. అప్పుడు వాళ్ళకి అరే అట్లా ఎట్లా పెడతాము అంటే, మరి పడలేమని కూడా మీకు తెలుసుగా, చేయలేం కదా అని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి కొంచెం అట్లా చెప్తారన్నమాట, గమ్మత్తుగా వాళ్ళకి కొంచెం క్లియర్ అవ్వాలి, నవ్వుకోవాలి, పోతుంది. అంటే టెన్షన్ పడాలి రోజు ఒక 20 నిమిషాలు పొద్దున్నే 5:30 నుంచి 6 టైంలో నేను టెన్షన్ పడే టైం నాది, ఎక్సర్సైజ్ టైం లాగా. అక్కడ డ్రాప్ రూమ్లో కొంచెం టెన్షన్ పడాలనుకున్నాను అనుకోండి, అసలు టెన్షన్ అంటేనే మనకు కామెడీగా ఉంటుంది అప్పుడు. ఎంత సీరియస్ గా టాపిక్ మాట్లాడదాం సంతోషం అండి. మొత్తానికి అందరూ భయపెట్టినట్టుగా అంత అవసరం లేదు వాస్తవంగా. అంటే నేను చెప్పేది ఒకటే, ఈ షష్టగ్రహ కూటమి వల్ల భయపడాలి అని అనుకుంటే రోజు ఉదయం 5:40 నుంచి 6 గంటల సమయంలో రూమ్లో కూర్చొని టెన్షన్ పడండి, తర్వాత టెన్షన్ పడవద్దు అని చెప్తున్నాను. పాటించాల్సిందే. ఇప్పుడే కాదు ఇంకా ఇలాంటి ప్రళయాలు ఏమొస్తాయన్నా, ఈ గ్రహకూటం వల్ల ఇదైపోతుంది, ఆ గ్రహకూటం వల్ల అదైపోతుంది, ఎవరైనా భయపిస్తున్నా ఒకటే అనుకోవాలి, ఓకే నేను 5:40 నుంచి 6:20 నిమిషాలు టెన్షన్ పడతాను, తర్వాత నా పనులు నేను చేసుకుంటా అనుకోవడానికి. అది అనుకుని ఉంటారు ఎవరన్నా, అంటే సీరియస్ గా ఉన్న వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఇది కామెడీ అయిపోయింది మా బాధ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, టెన్షన్ పడితే సమస్య తీరదుగా. వాస్తవం అక్కడ ఏం చేయాలో అది చేయాలిగా. భగవంతుడిని పట్టుకోండి, భగవంతుని నామస్మరణ చేసుకుని ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, నమ శివాయ అనుకుని అమ్మవారు రక్షిస్తుంది, స్వామివారు రక్షిస్తారు. ఎందుకు టెన్షన్ పడతాను? టెన్షన్ పడితే సమస్య తీరేటట్టు అందరం టెన్షన్ పడతాం కూర్చొని శుభ్రంగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి వచ్చేసేయండి అర్రా, అందరం టెన్షన్ పడతాం, పోతుంది సమస్య తీరిపోతుంది. అది నా ఉద్దేశం. అది మీరు చెప్పింది, కానీ ఆలోచించాలి నిజంగా దాని నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి. అంతే. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఆఖరిన నవ్విపించి ఏడిపించేశారు. హోలీ పండగ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి, అంటే అసలు నిజంగా ఆ రంగుల పండగ అనేది ఎందుకు జరుపుకుంటారు, దాని వెనకాల ఆంతర్యం ఏంటి, ఆ రోజు మనం నిజంగా ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియజేయండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హోలీ పండగ రోజు మనకి ఎట్లా అయితే ముందు రోజు కామున్ని కాల్చడము, అండ్ మనం భోగి రోజు ఎలా అయితే ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులన్నీ పడేస్తామో, అందులో ఆ రోజు కూడా ఇట్లాగే చేస్తారు. కాకపోతే సర్వసాధారణంగా అందరికీ పైన తెలిసినటువంటి విషయం ఏంటంటే, హోలిక రాక్షసికి సంబంధించింది. అట్లా అదేవిధంగా రంగులు పులుముకోవడం, సంబరాలు జరుపుకుంటారు. కానీ హోలీ పండగ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మీరు కనుక గమనించినట్లయితే, పర్టికులర్గా డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అయ్యేటువంటి గ్రహస్థితిలో ఉంటుంది రవిచంద్రులు ఇద్దరు కూడా. కర్మని తొలగించేటువంటి స్థితి, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అయ్యేటువంటి స్థితిలో ఉంటాయి రవిచంద్రులు ఇద్దరు కూడా. అంటే సరిగ్గా మీకు కుంభ మీన రాశులకి ఎండింగ్ డిగ్రీస్లో ఉంటాడు చంద్రుడు రవి. ఇక్కడేమో సింహానికి మరియు కన్యకి మధ్యలో ఉంటాడు దాదాపుగా, అంటే అప్పుడే మారడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే సింహ సంబంధము కుంభ సంబంధము ఏంటంటే, మీరు అనుకున్నటువంటి ఏదైతే ఒక మంత్ర జపం చేస్తుంటారో, అది అమ్మవారి నామం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేస్తారో దాని యొక్క సక్సెస్ అనేటువంటిది కంప్లీట్గా వచ్చేటువంటి ఆ గ్రహస్థితి అది. సో అందుకని మనం పౌర్ణమికి ఎలా అయితే చనివిడి నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంట్లో వాళ్ళు తినడం చేస్తామో, ఈరోజు పర్టికులర్గా ఎంత లలిత చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది. అది కాకుండా కొంతమంది సాధకులకి హోలీ పౌర్ణమి వాళ్ళు చేసేటువంటి నిత్య సాధన విషయంలో మంచి ఫలితాలు వచ్చేటువంటి సమయం హోలీ, పర్టికులర్గా హోలీ పౌర్ణమి. అన్ని పౌర్ణమిలు వేరు, హోలీ పౌర్ణమి వేరండి. ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా ఒక జాతకం తీసుకొని వీళ్ళు ఏ సాధన చేయాలి అంటే ఎట్లా చెప్తామంటే, దాన్ని పంచమ స్థానాన్ని బేస్ అన్నమాట దానికి. అంటే వీళ్ళ లగ్నం ఏంటి, పంచమంలో ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎక్కడున్నాడు, అసలు పంచమంలో గ్రహం ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసి ఆ పర్టికులర్ గ్రహం ఉందా, అధిపతి ఉన్నాడా, అధిపతికి చేసుకోవాలా, అధిపతి వెళ్ళి ఇంకో గ్రహాన్ని కలిసినాడు చూసుకొని ఆ సంబంధించిన మంత్రం చేసుకోండి అని చెప్తాం. అంటే ఆ దేవత ఆరాధన అట్లా. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మ ఏ రూపంలో వస్తుంది, రుణము, రోగము, శత్రు రూపాల్లో వస్తుంది ఎప్పుడు కూడా పూర్వజన్మ కర్మ.
ఈ మూడే మనిషిని ఎక్కువ బాధించేది. ఎవరినైనా అడగండి, రుణం లేదు అమ్మయ్య హ్యాపీ అంటాడు, అవును. రోగం లేదు అమ్మయ్య హ్యాపీ అంటాడు, శత్రుత్వాలు లేవు. ఈ మూడిట్లో ఏ ఒకటి ఉన్నా ఇబ్బంది పడతాడు, ఈ మూడు లేవంటే హ్యాపీగా ఉంటాడు మనిషి. ఇంతకుమించి ఏముండదు. ఇంక మిగిలినవి నాకు కారు లేదని బాధపడడం, లేకపోతే వాడుకుంది నాకు లేదని, ఇవన్నీ వేరు, సపరేట్. బట్ ఎక్కువ బాధ వీటి వల్లే వస్తుంది. వాస్తవం. ఇవి తగ్గించేటువంటి పూర్తి బలం హోలీ పౌర్ణమి రోజు చేసే సాధన ద్వారా తొందరగా తగ్గుతుంది. అయితే అందులో ఏమంటే నాకు ఏ మంత్రము తెలియదు అని అనుకుంటున్నారనుకోండి, వాళ్ళు సింపుల్ నామస్మరణ చేసుకోవచ్చు. శ్రీమాత్రి నమఃను, ఓం నమో నారాయణను, ఓం నమ శివాయను చేసుకోవచ్చు, తప్పేం లేదు. అలా కాదు నాకు లగ్నం తెలుసు అని అనుకున్నప్పుడు, ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి, పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి సూర్యుడిని ఆరాధించడం, లేకపోతే ఓం నమో నారాయణాయ లేదా నమ శివాయ అని కూడా అనుకోవచ్చు. వృషభ లగ్నం అనుకోండి, ఎక్కువగా విష్ణువుని ఆరాధించాలి, లేదా పంచమంలో ఉండే గ్రహ సంబంధించిన అధిష్టాన దేవతకు చేసుకోవచ్చు. పంచమంలో ఏదైనా గ్రహం ఉంది అప్పుడు దాన్ని ప్లస్ నారాయణుని, విష్ణువుని ఆరాధించాలి. మిథున లగ్నంలో జన్మించారు, అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు హోలీ పండుగ రోజు బాగా ఫలితం వస్తుంది. కర్కాటకం అయితే స్కందుని ఆరాధించాలి, లేదా స్కార్పియో సైన్లో ఏదైనా గ్రహం ఉంటే ఆదిష్టాన దేవతను ఆరాధించాలి. సింహం అయితే దత్తాత్రేయుని ఆరాధించాలి, సింహలగ్నం వారు సింహరాశి అయితే కనుక. అదే కన్యాలగ్నం అనుకోండి, వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ, ఓం నమో వెంకటేశాయ, ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది కన్యాలగ్నం వారికి అయితే. తులవారు అనుకోండి, కాలభైరవుణ్ణి కానీ కాళికాదేవిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించవచ్చు తులాలగ్నం వారైతే. అదే వృశ్చికం వారు అనుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం హోలీ పండుగ రోజు చేస్తే ఖచ్చితంగా వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి పూర్వజన్మ కర్మ రుణ రోగ శత్రు రూపంలో ఉండి తొలగిపోతుంది. దక్షిణామూర్తి స్తోత్రం పెట్టుకుని అలా కూర్చొని దాన్నే తదేకంగా విన్నా కూడా సరిపోతుంది. అదేవిధంగా ధనస్సు వారు అనుకోండి, నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం, నరసింహస్వామి ఆరాధన చేసుకోవచ్చు. మకరం వారు అమ్మవారి ఆరాధన, శ్రీమాత్రే నమః లేదా లలిత మొత్తం చదువుకోవచ్చు. కుంభం వారు విష్ణు ఆరాధన. మీనం వారు వీరు ఎక్కువగా గౌరీదేవి నామస్మరణ, ఓం గౌరీదేవి అయి నమః లేదా గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు ఇవి గనక చేసుకుంటే హోలీ పండుగ రోజు మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడము, పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మామూలుగా అంటే హోలీని ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా జరుపుకుంటారు. మన సైడ్ జరుపుకున్నా కూడా మనకన్నా ఎక్కువగా వాళ్ళే జరుపుకుంటారు. అంటే వాళ్ళు కృష్ణుడిని ఉద్దేశించి జరుపుకుంటారు, కొంతమంది ఏమో హోలిక, ఇందాక మీరు అన్నట్టుగా అట్లా 3-4 సందర్భాలను ఉద్దేశించి హోలీ జరుపుకుంటారంటారు కదా, అది వాస్తవమేనా అండి? అసలు నిజంగా జరుపుకునే ఉద్దేశం అది వాస్తవమే, ఆ రకంగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ చాలామందికి అపోహలు ఏంటంటే అది వాళ్ళు జరుపుకుంటారు మనకు కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సరే భగవత్ సంబంధించినటువంటిది. కొన్ని విషయాలు మాత్రం కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఉంటాయి. అంటే అలాగా ఇక్కడ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయి రాహుకాలం చూస్తున్నారు. యాక్చువల్లీ మనకి రాహుకాలం చూడక్కర్లా, మనది వజ్రము దుర్ముహూర్తమే చూసుకోవాలి. ఇక చూస్తున్నారు సరే కానివ్వండి, ఏముంది. కానీ వజ్రం దుర్ముహూర్తం మెయిన్. తమిళనాడు సైడ్ వాళ్ళు రాహుకాలం గులిక్కాలం చూడాలి. ఇలాంటి విషయాలకే కానీ ఈ దేవతా సంబంధించిన వాటికి ఎవరైనా చేసుకోవచ్చు, ఏదైనా కూడా. ఏంటంటే మీరు ఎవరిని పూజించినా ఆ మూల పరమాత్మకే వెళ్తుంది, గుర్తుపెట్టుకుని. మీరు ఏ పూజ చేసినా, ఒకవైపు మీరు శ్యామలామ్మవారి చేసుకున్నా, వారాహి చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ఎవరి చేసుకున్నా కూడా అది మూల పరమాత్మ ఎవరు. ఎందుకంటే అదే శక్తి ఇన్ని రూపాలు వచ్చింది. అంటే అట్లాగ ఒక వెంకటేశ్వర స్వామి గాను, ఒక శివుడు గాను, ఒక నారాయణుడు గాను, ఒకే మూల పరమాత్మ ఇన్ని రూపాయలు వచ్చింది. చాలామందికి ఏంటంటే అమ్మో నేను విష్ణువుని ఆరాధిస్తున్నాను, శివుడిని ఆరాధించకపోతే కోపం వస్తుందేమో శివుడికి అనుకుంటారు. అలా ఏం ఉండదు, మీకు ఇష్టం అంతా ఒకటే. ఈ అంతా ఒకటే అనేటువంటి భావన తెలియకపోవడం వల్ల కొంతమంది వైష్ణవులు గాను, కొంతమంది శైవులు గాను, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. అసలు శాస్త్రాల్లో అనేక పురాణాల్లో ఉన్నది ఏమిటంటే ఎవరైతే ఇలా భేదాన్ని చూస్తారో వారినే కాకుండా వాళ్ళ 7 తరాల వాళ్ళని కాళ్ళు పైకి తల కింద కట్టేసి కొడతారు. భేదం కనుక చూస్తే, శివుడు విష్ణువు భేదం కనుక చూస్తే, అది సాక్షాత్ శివుడు విష్ణువు చెప్పినటువంటి మాటలు, ఎవరో బయట వాళ్ళు చెప్పినవి కాదు, అనేక పురాణాల్లో. తెలియక అజ్ఞానంలో అంత మూల పరమాత్మ ఒక్కడే. అంటే పొజిషన్లో వేదానికి సంబంధించి, పురాణానికి సంబంధించి పురోహితులుగా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఇంకా ఇలాంటివి ఎక్కువగా పాటిస్తారు కదా. వాళ్ళ అంటే చదువుతారు కదా. మరి అదే చెప్తున్నాను కదా, అది ఎట్లా అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయేసరికి అదొక తెలియని ఒక దీంట్లోకి వెళ్ళిపోతారండి. అది
అది దాని నుంచి బయటపడడం మామూలు విషయం కాదు. అది అది చాలా డేంజర్ అది. ఎందుకంటే శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి, మూల పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఇవన్నీ అవతారాలు, బ్రహ్మ విష్ణు రుద్రుడు, సృష్టి స్థితి లయ. కాబట్టి ఈ ఫార్మేట్లో ఉండాలి. ఎవ్రీ సెకండ్ సృష్టి స్థితి లయలు జరుగుతూనే ఉంటాయి. మన బాడీలో చూడండి, సెల్స్ చనిపోతుంటే మళ్ళీ పుడుతూ ఉంటాయి, మళ్ళీ నడిపిస్తూ ఉంటాయి ఈ బాడీని, అంతే కదా. అలా నడిపిస్తున్నటువంటి దాంట్లో బ్రహ్మ ఇస్ క్రియేషన్. ఆ క్రియేట్ అయింది నడవాలి కాబట్టి విష్ణువు, అది నడుస్తున్నటువంటిది ఎక్కడో దగ్గర ఎండ్ అవ్వాలి కాబట్టి రుద్ర. ఈ మూడో ఉండకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి మూడు ఒకటే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను బయలుదేరేటప్పుడు నేను కాదా స్టార్ట్ అయ్యాను, ఈజ్ బ్రహ్మ. ఇక్కడ నుంచి జర్నీ చేసింది, దట్ ఈజ్ విష్ణు. పాయింట్కి చేరుకున్నది, దట్ ఈజ్ రుద్ర. ఎండ్ అయింది అక్కడ. అంతేగాని అది అట్లా అంటే నేను ఒక్కటనే మూడు చేయలేదా నేను? అది అర్థం కాక ఒకటే కొట్టేసుకోవడం, మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకోవడం. అసలు ఎంత నవ్వుకుంటారు, పిచ్చోడు చూసినట్టు నవ్వుకుంటారు. అక్కడి నుంచి పైనుంచి దేవతలు వీళ్ళు చేసే పిచ్చి పనులు చూసి నవ్వుకుంటారు, కానీ గట్టిగానే వేస్తారు శిక్షలు. మళ్ళీ వేస్తారు, శిక్ష కూడా ఉంటుంది దానికి. ఈ ప్రభావం కూడా అంటే ఇది కూడా మనలో మనం చేసే ఒక కర్మే కదా, ఈ ప్రభావం కూడా ఖచ్చితంగా చాలా పెద్ద. ఎందుకంటే ఇప్పుడు మీరు సరే ఓకే విష్ణు మన శైవులు అనుకుందాం, విష్ణు ఆరాధకుల్ని ఇంకో రకంగా చూసినట్టేగా. అప్పుడు ఏమవుతుంది, దేవతా దూషణ చేసినట్టు అవుతుంది. దేవతను దూషించడం కంటే కూడా దేవతను పూజించేవాడిని దూషిస్తున్నారంటే డైరెక్ట్గా దేవతను దూషించినట్టే. అదేవిధంగా వైష్ణవుడు ఉన్నాడు, ఒక శివభక్తుడిని దూషిస్తున్నాడు, అప్పుడు శివుని దూషించినట్టేగా. లేదా ఒక అమ్మవారి భక్తుడు ఉన్నాడు, వీళ్ళిద్దరిని దూషిస్తున్నాడు, లేదా వీళ్ళిద్దరు అమ్మవారి భక్తుడు, మీది కాదు నాది గొప్ప అని. ఎంత పెద్ద మూర్ఖత్వం, ఎంత పెద్ద పిచ్చి అంటే అది. ఆ పిచ్చి నుంచి బయటపడాలి ఫస్ట్. అంతా ఒకటే అనే విషయం తెలుసుకోవాలి. అమ్మో చాలా మంది ఉన్నారు, అసలు చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అది ఆ తత్వము అంతా ఒకటే అనేటువంటి భావన తెలియనంతసేపు అసలు స్పిరిచువాలిటీలో ఉన్నట్టే కాదు అసలు వాళ్ళు. అసలు స్పిరిచువాలిటీ అంటే అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏదేదో ఈ పౌర్ణమి వచ్చిందనో అదనో వచ్చినప్పుడు పూజ చేసుకోవడం కాదండి. స్పిరిచువాలిటీ అంటే అంతటా నిండున్నటువంటి భగవంతుడిని చూడడం, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకోవడం, అంతటా అన్నిట్లో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళని గౌరవించడం స్పిరిచువాలిటీ అంటే. నీలో ఒక భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు భగవంతుడు, అహం బ్రహ్మాస్మి అంటారు కదా. అలా అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతేగాని నేను చేసింది గొప్ప, నువ్వు చేసేది ఏమీ లేదు, అట్లాంటివన్నీ పిచ్చి మాటలు. వాస్తవం అండి మీరు చెప్పింది. నిజంగా ప్రతి ఒక్కరు ఇలాంటి పిచ్చితనంలోనే కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు ఇలాంటి యుద్ధాలు నడిపిస్తూనే శ్వాస వదిలిన వాళ్ళు చనిపోయాక అర్థమవుతుంది. ఈ శరీరం నుంచి బయటపడతాడు చూసారా, ఆత్మ ఇట్లా బయటకు వస్తుంది చూసారు చనిపోయాక. అప్పుడు అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు ఏం చేయలేడు మనిషి, చెప్పలేడు, చేయలేడు, మారలేడు. అది గిలగిల అదేదో కుడితిలో పడ్డ ఎలక అంటారు సో అప్పుడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు మనిషి. అరే నేను ఎన్ని రోజులు ఏందో అనుకున్నా, అంతా ఒకటే. అప్పుడు అర్థమవుద్ది. మళ్ళీ ఇంకో జన్మెత్తేసి మళ్ళీ అదే మాయలో పడిపోతాడు. మానవ జన్మ అంటేనే మాయ అన్ని మరిపించేస్తాడు భగవంతుడు. భగవంతుడు మరిపిస్తాడు అనే కంటే కూడా మనిషే అతని యొక్క పూర్వజన్మ వాసనల వల్ల అలా తయారవుతాడు. భగవంతుడికి అందరూ ఏమనుకుంటారంటే, భగవంతుడు నాకు కష్టాలు ఇచ్చాడు, భగవంతుడు నాకు ఇక్కడ అనుగ్రహించాడు అంటారు. ఒకటే, ఆయనకి బోల్డంత పని ఉంటుందండి. మనకు కష్టాలు ఇవ్వడమే ఆయన పని కాదు. మన ఆలోచనల వల్ల, మనం చేసే కర్మల వల్ల, మనం పూర్వజన్మలో చేసుకునే కర్మల వల్ల వస్తుంది. ఇప్పుడు మీకు ఈ దేశానికి ఒక సీఎం ఉంటాడు, ఈ దేశానికి ఒక పిఎం ఉంటారు, ఒక ప్రెసిడెంట్ ఉంటారు, లేకపోతే ఈ రాష్ట్రానికి ఒక సీఎం ఉంటారు. సీఎం పని కట్టుకొని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా? మీరేదో సరిగ్గా జాబ్ చేయకపోవడం వల్ల ఇంకో దళవలు అవుతుంది. అలా కాదండి, మొత్తం దీనికి మొత్తం ఫలానా వాళ్ళండి, ఆయనే మనకి ఇప్పుడు ఇబ్బంది ఇస్తున్నా అంటే అట్లా ఎంత సిల్లీగా ఉంటుంది. ఉండదు. ఎందుకు ఉంటుందండి? సీఎంకి బోల్డ్ పనులు, మిమ్మల్ని కారణం చేయాల్సిన అవసరం ఉండదు సీఎంకి. అలాగే పరమాత్మకి ఆయన పోషించడం, రక్షించడం ఆయన పనులు. మీ కర్మల చేత మీరు ఇబ్బంది పడుతూ పరమాత్మ మీద వేస్తుంటారు తీసుకెళ్ళి నిందని. మనం చేసే మంచి పనులు, ఆధ్యాత్మిక వాటి వల్ల మళ్ళీ మనం తగ్గించుకొని ముందుకెళ్ళే. ఇంకోటి ఏంటంటే, ఈ దీంట్లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అయ్యో నేను ఇన్ని పూజలు చేస్తాను, నాకు ఎందుకు కష్టం వచ్చింది? ఈ కష్టం ఇప్పుడు నువ్వు పూజలు చేయకపోవడం వల్ల, చేయడం వల్ల వచ్చింది కాదు. ఒక 10-20 జన్మలు, ఒక 100 జన్మలు ఉంటాయి. ఇక్కడ నువ్వు ఈ కర్మ అనుభవించాలంటే అక్కడ నుంచి వచ్చింది ఏదో అక్కడ ఉంటుంది. అది పరమాత్మకు తెలిసి ఇలా హై విజన్లో చూస్తుంటాడు. ఓకే, ఈ కర్మ అనుభవించాలి అంటే యాక్చువల్గా
ప్రతి కర్మ ఒక సైకిల్లా నడుస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి ఉదాహరణకి, నాకు కడుపు నొప్పి రావడం నాకు చెడ్డ, కానీ ఒక డాక్టర్కి అది మంచిది, ఒక మెడికల్ షాప్ వాడికి అది మంచిది, ఒక అంబులెన్స్కి అది మంచిది, అంతే కదా. ఒక మలేరియా దోమ మనం అనుకుంటున్నాం, మలేరియా దోమ కుట్టినందుకు హాస్పిటల్స్ నడుస్తున్నాయి. అలా అని మలేరియా దోమను పెంచమని నేను చెప్పట్లే. మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది బ్యాడ్ అనుకుంటాము, కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. ఒక పిల్లవాడు చదవట్లేదు, అయ్యో వీడు చదవట్లేదు, 1 ట్యూషన్లో జాయిన్ చేస్తాం. ట్యూషన్ చెప్పే వాళ్ళకి అది ఇస్తుందిగా. ఒక టైర్ పంచర్ అయింది, పంచర్ వేసుకునేవాడికి అది ఉపాధి కలిగిస్తుందిగా. ఒక సైకిల్ నడవడానికి అనేకమైన జరుగుతుంటాయి. మనం ఎంతసేపు ఎప్పుడూ మంచిగా జరగాలి, ఒక్క చిన్న నాకు టైర్ పంచర్ అవ్వకూడదు, నాకు కడుపు నొప్పి రాకూడదు, తలనొప్పి రాకూడదు, జ్వరం రాకూడదు అనుకోవడం తప్పు అంటాను నేను. అన్నిట్లో పరమాత్మను చూసుకుంటూ వెళ్ళిపోవడమే సైకిల్ నడుస్తుంది అనుకోని. చాలా మంచి మాట. అంటే మంచి వెనకాలే చెడు, చెడు వెనకాలే మంచి, అన్ని కనెక్ట్ అయి ఉంటుందండి. మనకి చెడు కానీ డాక్టర్కి అది చెడు కాదుగా. ప్రతిదీ ఒక ఎరుకతో ఉంటే ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారిని ఒక ఆయన మంచి ఆశీర్వదించాడు, నువ్వు బాగా వర్ధిల్లాలన్నప్పుడు ఎలా వర్ధిస్తాడు డాక్టర్ గారు? ఎవరికో హెల్త్ ఇష్యూ వస్తేనేగా. అంతేగా మరి. ఒకటి ఆరోగ్యం పాడైతేనే ఆయన వర్ధిల్లుతాడు మరి. మరి అలా అంటే ఆయన కర్మ ఉంది అక్కడ, ఆరోగ్యం పాడయ్యే కర్మ ఉంది, డాక్టర్ని కనెక్ట్ అయ్యాడు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చేసాము, కానీ చాలా బాగుంది టాపిక్ అంతా కూడా. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.